నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నింగి నుండి నిప్పుల వర్షం కురుస్తుంది. బాణుడు బగబగమంటున్నాడు. రోహిణి కార్తీ రాకముందే రోడ్లని నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అడుగు బయట పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. మండుతున్న ఎండలకు సామాన్యులు బాటసారులు అల్లాడిపోతున్న ఈ తరుణంలో సిద్దిపేట వేదికగా మానవత్వం పరిమళించింది. కేవలం ప్రభుత్వాలే చేయాలి, ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తోటి మనిషి దాహాన్ని తీర్చడమే పరమావధిగా భావించింది అక్కడి యువత. శ్రీ పార్వతీ మాతా ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ సభ్యులు తమ ఉదారతను చాటుకుంటూ చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండాకాలంలో చాలా మంది ప్రజలందరూ కూడా వ్యాపార నిమిత్తం అండ్ ఉద్యోగాల నిమిత్తం ఎక్కడెక్కడో బయట తిరుగుతూనే ఉంటారు. అందరికీ కూడా దాహం వేసినప్పుడు చలివేంద్రాలలో బయట ఎక్కడైనా ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో మంచినీళ్లు తాగడం అనేది మనం ఎక్కడో చూస్తూనే ఉన్నాం. ఎక్కడ అయినా కానీ చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. ఈ మంచినీటి కేంద్రాలు అనేటివి చాలా వరకు చూసాం. కానీ మన సిద్దిపేట జిల్లాలో కొత్తగా శ్రీ పార్వతీ మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ వారు మజ్జిగ వితరణ కేంద్రం అనేది స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసి ఒక్క రోజు వచ్చేసి 1000 మందికి పైగా ఈ మజ్జిగ అనేది తాగుతున్నారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో అసలు ఇది ఎలా పెట్టారు, ఇది ఎవరు పెట్టారు అనేది వాళ్ళ మాటలోనే విందాం. శ్రీ పార్వతీ మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ గౌరవ సభ్యులు ఇక్కడ అధ్యక్షులంట మన జి లక్ష్మణ్ అన్న మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లో విందాం. జై శ్రీరామ్, జయ విఘ్నేశ్వర భగవాన్ కి జై. శ్రీ పార్వతీ మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ 2015లో స్టార్ట్ అయిందండి. ఈ అసోసియేషన్ సిద్ధి వినాయక నవరాత్రుల కోసం స్టార్ట్ చేశామండి. అదే సంవత్సరం ఎండాకాలంలో మజ్జిగ వితరణ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇట్టి కార్యక్రమం గత 11 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి నినాదం దాహార్తిని తీర్చుదాం, సేవలు తరిద్దాం అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. మా గ్రూప్ సభ్యుల సహకారంతో ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని సిద్దిపేట ప్రజలు వినియోగించుకోవాలని కోరుచున్నాం. ఇది ఇక్కడ ఒక్క రోజులో ఎంత మందికి ఈ మజ్జిగ ఈ పంపిణీ అనేది జరుపుతున్నారు? మొత్తం 2000 మంది దాకా సేవలో పాల్గొంటారండి. ఇక్కడ దగ్గర దగ్గర 40 కిలోల పెరుగుని మేము మజ్జిగగా చేసేసి వితరణ చేస్తాము. ఇటు కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు మొదలై అది అయిపోయేదాకా వితరణ చేస్తూనే ఉంటాం. సో ఈ మజ్జిగ అనేది మజ్జిగలో చాలా టేస్ట్ గా ఉందని చాలా మంది ఇక్కడ చెప్తున్నారు. ఇందులో ఏమేమి మిక్స్ చేస్తారు? ఇందులో వచ్చేసి పెరుగు, దాని సరిపడా నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, శొంఠి పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అంతే అండి. ఇది మిక్స్ చేసేసి వితరణ చేస్తాం. ఇది ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ చేసేసి చాలా హెల్తీగా అందరికి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పంపిణీ అనేది జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మజ్జిగ అనేది కూడా ఇక్కడ పంపిణీ అనేది చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి. ఖర్చు అవుతుంది. నువ్వు ఒకటి చేసుకుంటే డబ్బులు వచ్చింది. సో ఇక్కడ మజ్జిగ ఇప్పుడే తాగారు. ఎలా ఉందండి మజ్జిగ తాగారు? సంతోషంగా బాగుంది. ఎండకు ఎండ కొడుతుంది, చాలా బాగుంది. దాహం తీరుతుంది. చెప్పండి సార్, ఎలా ఉంది? ఇక్కడ ఏముంది? ఇక్కడ రోజు వచ్చి 2 గ్లాసులు, డైలీ వచ్చి 2 గ్లాసులు తాగేస్తాను. వెరీ ఓకే. ఇక్కడే మన ఇక్కడ మెంబర్ గారు ఉన్నారు, వీరి మాటల్లో విందాం. సార్ వచ్చేసి సేవా కార్యక్రమంలో రోజులకు వస్తారు. చాలా బాగుంటుంది. అలా 5 రకాల మసాలా కలిసి బిర్యానీ, తర్వాత పూజన, తర్వాత ఇంకా అన్ని రకాల మసాలా కలిసి చాలా బాగుంటుంది. ఇంటికి కూడా బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. రోజు అందరూ సహకారం 150 మంది 200 మందితో అసిస్టెంట్ తరఫున సప్లై చేస్తుంది. ఓకే సార్. నా పేరు నాగభూషణ్. 18 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉంది. చాలా ఆరోగ్యంగా పరంగా బాగుంది. 78
78 క్రాస్ అవుతుంది. 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజాసేవ కోసం అసోసియేషన్ తరఫున ఇంకా ప్రజాసేవ అనేది చేస్తున్నారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా ఇక్కడ మజ్జిగ పంపిణీ అనేది చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. సో నిజానికి చలివేంద్రాలు నీటి పంపిణీ అనేది చాలా వరకు చూసాం, కానీ మన సిద్దిపేట జిల్లాలో ఈ మజ్జిగ అనేది ఇక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ చేశారంట. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. ఎండలో జనం ఇబ్బంది పడడం, ఎండ తీవ్రతను చూసే షార్ట్స్, ఆపై యూత్ అసోసియేషన్ సభ్యులు మజ్జిగ ప్యాకెట్లు, గ్లాసులు పంపిణీ చేస్తున్న విజువల్స్. అవును, ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సిద్దిపేట పట్టణంలో ప్రధాన కూడల్లో వాహనదారులు, కూలీలు, బాటసారులు దప్పికతో అల్లాడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే శ్రీ పార్వతీమాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ సభ్యులు దైవ కార్యంగా భావించి సేవకు నడుం బిగించారు. స్థానిక మార్కెట్ ప్రాంతానికి వచ్చే సామాన్య ప్రజలు, చెమటలు చిందేలా కష్టపడే కూలీలు, అలాగే సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాహనదారుల కోసం వీరు చల్లని మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. ఎండలో నలిగిపోతున్న బాటసారులకు ఈ చల్లని మజ్జిగ అమృతంలా తగులుతుంది. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని యువత చెబుతుంది. కేవలం ఏడాది మాత్రమే కాదు, ప్రతి ఏటా వేసవి కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు యూత్ అసోసియేషన్ సభ్యుని మాటల్లో. మేము విలాసాలకు ఖర్చు చేసే డబ్బును ఇలా సామాన్యుల దాహం తీర్చడానికి ఉపయోగిస్తున్నాం. బాటసారుల ముఖంలో కనిపించే ఆ తృప్తి మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటున్నాం. మంటు టెండలో గొంతు ఎండిపోయిన తరుణంలో అపరిచిత వ్యక్తులు వచ్చి చల్లని మజ్జిగ అందిస్తుంటే బాటసారులు ఆనందానికి అవధులు లేవు. యూత్ అసోసియేషన్ సభ్యులు సేవా దృక్పథాన్ని వారు మనసారా అభినందిస్తున్నారు. ప్రభుత్వం లేదా పెద్ద సంస్థలే కాదు, ఇలాంటి చిన్న చిన్న యువజన సంఘాలు ముందుకొస్తే ఏ ఒక్కరూ ఎండ దెబ్బకు గురి కాకుండా ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. నిజమే, సేవ చేయడానికి కోట్లు ఉండనక్కర్లేదు, నిండైన మనసుంటే చాలని సిద్దిపేట యువత నిరూపించింది. ఈ వేసవిలో సాధ్యమైనంత వరకు ప్రతి గల్లీలో, ప్రతి చౌరస్తాలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అపరిచితులు దాహాన్ని తీరుస్తూ ఆదర్శంగా నిలిచిన శ్రీ పార్వతీమాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ కు మా ఛానల్ తరపున అభినందనలు. ఇలాంటి మరిన్ని సామాజిక అంశాలు మరియు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.